4వ తరగతి తెలుగు గాంధీ మహాత్ముడు సాధనాపత్రం 1 చదవడం వ్యక్తపరచడం. కింది పేరాలు చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. దీపక్ 4వ తరగతి విద్యార్థి. అతడు చాలా నిజాయితీ కలవాడు. ఒకరోజు పాఠశాలకు వెళ్తుండగా రోడ్డుపై ఒక పర్సు దొరికింది. దానిని దీపక్ ఉపాధ్యాయునికి తెచ్చి ఇచ్చాడు. ఆ పర్సులో కొంత డబ్బు, కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఉపాధ్యాయుని ఆ పర్సు ఎవరితో తెలుసుకుని వారికి అందజేసింది. దీపక్ నిజాయితీని అందరూ ప్రశంసించారు. ఈ పేరాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానం రాయాలి. దీపక్ నిజాయితీ కలవాడని నువ్వు ఎలా చెప్పగలవు? పర్సులో డబ్బులు వాడుకోవడం, పర్సును పారవేయడం, పర్సును ఉపాధ్యాయునికి ఇవ్వడం, పర్సును మిత్రునికి ఇవ్వడం. సరైన జవాబు ఈ కథ ద్వారా మీరేమి తెలుసుకున్నారు? ఎవరిదైనా వస్తువు దొరికితే దానిని వారికి తిరిగి ఇచ్చేయాలి. నిజాయితీగా ఉండటం వల్ల మనకు గౌరవం లభిస్తుంది. మీకు ఏదైనా వస్తువు దొరికితే మీరేం చేస్తారు? నాకు ఏదైనా వస్తువు దొరికితే అది ఎవరితో కనిపెట్టి వారికి ఇచ్చేస్తాను, లేదా నా ఉపాధ్యాయులకు లేదా పెద్దలకు అందజేస్తాను. మీ పాఠశాలలోని నిజాయితీ పెట్టెలో మీరు ఏ వస్తువులు వేశారు? నేను స్కూల్ ఆవరణలో లేదా తరగతి గదిలో దొరికిన పెన్ను, పెన్సిల్ లేదా రబ్బరును నిజాయితీ పెట్టెలో వేశాను. కింది గేయ చరణాలకు తగిన భావాన్ని రాయండి. కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది. గాంధీ మహాత్ముడు నవ్వగానే స్వరాజ్యం కళ్ళ ముందు కనిపించింది. కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు నడుస్తుంటే భూదేవి కంపించిపోయింది. గణగణ మ్రోగింది రణవము గణగణ మ్రోగింది. గాంధీ మహాత్ముడు గొంతు విప్పి మాట్లాడగానే ఓంకారం వినిపించింది. కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా స్వరాజ్యం చేతికి చిక్కింది. సాధనాపత్రం 2 చదవడం వ్యక్తపరచడం. కింది పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయండి. నా పుట్టినరోజుకు అమ్మ లడ్డూలు తయారు చేసింది. పాఠశాలలో అందరికీ ఇవ్వమని లడ్డూలు ఇచ్చింది. అవి చాలా రుచిగా ఉన్నాయి. నేను పాఠశాలకు వెళ్ళాను. మొదటగా ఉపాధ్యాయులకు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకున్నాను. తర్వాత మా తరగతిలోని వారందరికీ పంచిపెట్టాను. అందరము కలిసి ఆనందంగా తిన్నాము. ప్రశ్నలు. మీ పుట్టినరోజున అమ్మ ఏమి తయారు చేసింది? పాఠశాలలో లడ్డూలను ఎవరికి పంచారు? లడ్డూలు ఎలా ఉన్నాయి? ఉపాధ్యాయుల నుండి ఏమి తీసుకున్నారు? కింది పేరాను చదవండి. ఇచ్చిన పదాలను సరైన చోట ఉంచండి. కట్టు కట్టింది, కోలుకుంది ఆకాశంలోకి, గాయపడిన జాగ్రత్తగా ఆనందించింది. ఒకరోజు గీత డాష్ పక్షిని చూసింది. ఎక్కడ చూసింది? ఆకాశంలోకి. దానిని ఇంటికి తీసుకెళ్ళింది. గాయానికి కట్టు కట్టింది. దానిని జాగ్రత్తగా చూసుకుంది. కొన్ని రోజులకు ఆ పక్షి కోలుకుంది. అది ఆకాశంలోకి ఎగిరిపోయింది. గీత చాలా ఆనందించింది. సాధనాపత్రం 3 పదజాలం. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. పరిశుభ్రత మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. మనం ప్రతిరోజు స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం వల్ల శరీరం శుభ్రంగా ఉంటుంది. ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటాము. చెత్తను చెత్తబుట్టలోనే వేయాలి. అలాగే మంచి అలవాట్లను చిన్ననాటి నుంచి అలవర్చుకోవాలి. ఈ పేరాలోని సరళాక్షరాలు గుర్తించండి. గడిలో రాయండి. ప, ట, ఆ. ఇంకా ఏమున్నాయి? మా, అలాగే నా ఉంది, వా ఉంది, సా ఉంది, కా ఉంది, షే ఉంది, రా ఉంది, అలాగే యా ఉంది.
పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. పాతో మొదలయ్యే పదం పనస, త తపల, ఆ ఆట, మ మమత, వనజ, స సమయం. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం రాయండి. పనస పండు చాలా తీయగా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన పదాలలో పనస ఉపయోగించి అలాగే ఏదైనా ఒక పదాన్ని ఉపయోగించమన్నారు కాబట్టి పనస పండు చాలా తీయగా ఉంటుంది. పేరాలోని గుడింత అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. ఇక్కడ ఇచ్చినవి షు, రో, ని, కి. ఇంకా మిగిలినవి తో, ఎంతోడు, తో, చే, టు, రా, అలాగే గా, ఆరోగ్యంగా గా, చి, చిన్ననాటి నుంచి చి. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. శుచి, రోతో రోలు, ని నిజం, కి కిటికీ, తో తోక, చే చేప. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయండి. చేప నీటిలో ఉంటుంది. ఇంకా వీటితో కూడా రాయవచ్చు. మీకు ఏది వీలుగా ఉంటే అది రాయండి. పేరాలోని ద్విత్వాక్షరాన్ని గుర్తించండి, గడుల్లో రాయండి. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చే అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఇక ద్విత్వాక్షరం ఏముంది? త, అలాగే క, ఇంకా మిగిలినవి ఖో, అలాగే ళ, న. వీటితో వచ్చి పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి. ఉత్తరం, కతో అక్క, ఖో ముక్కోటి, ళ ఇల్లు, న అన్న. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం రాయండి. అక్క ఉత్తరం రాసింది. పై పేరాలో సంయుక్తాక్షర పదాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. సంయుక్తాక్షర పదం అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చే అక్షరం. ఇందులో సంయుక్తాక్షర పదం పరిశుభ్రత ఉండి, ఆరోగ్యం, ప్రతిరోజు స్నానం, శుభ్రం, పరిశుభ్రం, వ్యాధులు, ఈ విధంగా ఇవన్నీ సంయుక్తాక్షర పదాలు. ఇందులో ఏవైనా రెండు రాయవచ్చు. నేను రాసినవి ఆరోగ్యం, స్నానం. వీటితో వచ్చే వాక్యాలు: ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రతిరోజు స్నానం చేయాలి. సాధనాపత్రం 4 పదజాలం. కింది అనుకరణ పదాలను జతపరిచి వాటితో సరైన వాక్యాలు రాయండి. వనజ పకపక నవ్వింది. ఇక్కడ ఇచ్చిన అనుకరణ పదాలు పకపక, వలవల, గబగబ, చకచక, గజగజ. వణికింది, నడిచింది, నవ్వింది, ఏడ్చింది, ఉడికింది. వనజ వలవల ఏడ్చింది. వనజ గబగబ నడిచింది. వనజ చకచక ఉడికింది. వనజ గజగజ వణికింది. వనజ వలవల ఏడ్చింది. వనజ గబగబ నడిచింది. వనజ చకచక ఉడికింది. వనజ గజగజ వణికింది. కింది గళ్లలో గేయంలోని పదాలు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. మహాత్ముడు, మోక్షము, గాంధీ, భూదేవి, స్వరాజ్యం, జగత్తు, అధర్మము. గేయంలోని ప్రాస పదాలు గుర్తించి రాయండి. నవ్వింది, పోయింది, విప్పగా, బయలుదేరగా, వణికింది, నవ్వింది, గట్టింది, నవ్వింది. కింది భ్రమక పదాలను గమనించండి. అలాంటివి మరికొన్ని రాయండి. భ్రమక పదాలు అంటే ఇటు చదివినా ఒకే విధంగా వచ్చే పదాలు. ఇక్కడ ఉదాహరణకు మహిమ, ముఖము. తిరిగేసి చదివిన మహిమ, ముఖము. అలాగే మరికొన్ని పదాలు: జలజ, జలజ, నయన, నయన, చిందించి, చిందించి, నటన, నటన, విరివి, విరివి, పులుపు, పులుపు. గీత గీసిన పదానికి అర్థాన్ని స్ఫూర్తించండి. జెండా వందన కార్యక్రమం ముగియగానే అందరూ కార్యక్రమానికి స్వస్తి పలికారు. ఇక్కడ గీత గీసిన పదం స్వస్తి. స్వస్తి అంటే అర్థం సంతోషమా, ఓంకారమా, శుభమా, ధర్మమా. ఈ శుభం. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
సత్యాన్ని ధర్మాన్ని పాటించడం మోక్షానికి మార్గం అంటారు. ఇక్కడ మోక్షం అంటే అర్థం విడుపు, విముక్తి. భూకంపం వలన భూమి కంపించింది అంటే అర్థం వణికింది. సాధనాపత్రం 5 పదజాలం. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సొంత వాక్యాలు రాయండి. అమ్మాయి చిరునవ్వు నవ్వింది. ఇక్కడ గీత గీసిన పదం చిరునవ్వు. చిన్నపిల్లల చిరునవ్వుతో మొదలయ్యే సొంత వాక్య పదం రాయాలి. చిన్నపిల్లల చిరునవ్వు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నడక ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ గీత గీసిన పదం నడక. నడక వచ్చే విధంగా మనం సొంత వాక్యం రాయాలి. ప్రతిరోజు నేను బడికి కాలి నడకన వస్తాను. చలికి పాప గజగజ వణికింది. ఇక్కడ గీత గీసిన పదం గజగజ. గజగజతో మొదలయ్యే మనం సొంత వాక్యం రాయాలి. చీకట్లో తాడును చూసి పాము అనుకుని గజగజ వణికాను. నెక్స్ట్, గడులలోని కీలక పదానికి సంబంధించిన పదాలు నింపండి. పదాల ఆధారంగా వాక్యాలు రాయండి. స్వాతంత్ర దినోత్సవ వేడుక, దీనికి సంబంధించిన పదాలు ఆగస్టు 15, ఉపన్యాసం, మరికొన్ని పదాలు ఇక్కడ రాయాలి. జాతీయ జెండా, దేశభక్తి గీతాలు, మిఠాయిలు, శుభాకాంక్షలు. ఈ పదాల ఆధారంగా ఇక్కడ వాక్యాలు రాయాలి. ఆగస్టు 15వ తేదీన మనమందరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. స్వాతంత్ర దినోత్సవం రోజున పాఠశాలల్లో జాతీయ జెండాని ఎగురవేస్తారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు పాడతారు. అతిథులు స్వాతంత్ర సమరయోధుల గురించి ఉపన్యాసం ఇస్తారు. విద్యార్థులందరికీ టీచర్లు మిఠాయిలు పంచుతారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అంత్యాక్షరి, చివరి అక్షరంతో వచ్చే పదాలు రాయండి. కరము, చివరి అక్షరం ము, మూతో మొదలయ్యే పదం ముక్కెర. చివరి అక్షరం రా, రాతో మొదలయ్యే పదం రంపం. చివరి అక్షరం పం, పాంతో మొదలయ్యే పదం పండగ. చివరి అక్షరం గా, గాతో మొదలయ్యే పదం గడప. సాధనాపత్రం 6 స్వీయ రచన. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. స్వరాజ్యం అంటే ఏమిటి? స్వరాజ్యం అంటే మనల్ని మనమే పాలించుకోవడం, ఇతరులకు బానిసలుగా ఉండకుండా స్వేచ్ఛగా ఉండడం. గేయంలో కంపించిపోయింది అని ఉంది కదా, భూమి ఎప్పుడు కంపించిపోయింది అని కవి చెప్పాడు. గాంధీ మహాత్ముడు చకచక నడుస్తుంటే భూమి కంపించిపోయింది అని కవి చెప్పాడు. గాంధీ స్వతంత్ర సమర నినాదాలే మంత్రాలుగా మారుమ్రోగాయి కదా. మీకు తెలిసిన కొన్ని దేశభక్తి నినాదాలు రాయండి. స్వాతంత్ర్యం మా జన్మ హక్కు, క్విట్ ఇండియా, వందే మాతరం, చేయండి లేదా చావండి. గాంధీ మహాత్ముడు నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకోండి. సత్యాగ్రహం గురించి 2 వాక్యాలు రాయండి. సత్యాగ్రహం అంటే సత్యం అహింసతో అన్యాయాన్ని ఎదిరించే పోరాటం. గాంధీజీ సత్యాగ్రహం ద్వారా ప్రజలను ఐక్యం చేసి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య సాధన కొరకు బయలుదేరగా ప్రపంచం ఆనందంతో నవ్వింది. ఆయన వేగంగా నడవగా భూమి కంపించిపోయింది. కన్నెత్తి చూడగా అధర్మం గడగడ వణికింది. బోసి నవ్వు నవ్వగా స్వరాజ్యం కన్నుల ఎదుటే కనిపించింది. బాపూజీ మాట్లాడితే ప్రణవనాదం మోగింది. స్వస్తి పాడగా స్వరాజ్యం అనే మోక్షం చేతికి చిక్కింది. గాంధీ మహాత్ముని గురించి మీరు ఏమి తెలుసుకున్నారో 4-5 వాక్యాలు రాయండి. గాంధీ మహాత్ముడు మన జాతిపిత. ఆయన సత్యం అహింస మార్గంలో నడిచారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో కష్టపడ్డారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని ప్రజలకు చెప్పారు. దేశ ప్రజలకు ఐకమత్యం, శాంతి గురించి బోధించారు. గాంధీజీ జీవితం స్ఫూర్తిదాయకం. సాధనాపత్రం 7 భాషాంశాలు. కింది వాక్యంలో లిస్టప్ కామ విరామ చిహ్నాలు సరైన చోట ఉంచిన వాక్యాన్ని గుర్తించండి. సరైన సమాధానం రవి, రాజు స్నేహితులు. వారు గాజుల వ్యాపారం చేస్తారు. కింది పేరాను చదవండి. లిస్టప్ కామ గుర్తులను సరైన చోట ఉంచండి. జాతీయ పతాకం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన త్రివర్ణ పతాకాన్ని
1947 సంవత్సరం జూలై 22వ తేదీన భారత రాజ్యాంగం నిర్మాణ సభ ఆమోదించింది. ఇక్కడ కాషాయం తెలుపు దగ్గర కామా పెట్టాలి. అలాగే వాక్యం పూర్తయిన చోట ఫుల్ స్టాప్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఈ జెండాలో పైన కాషాయం కామా, మధ్య తెలుపు కామా, కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి ఫుల్ స్టాప్. మధ్య భాగాన నీలి రంగులో అశోకుని ధర్మచక్రం ఉంటుంది ఫుల్ స్టాప్. ఇందులో 24 చువ్వలు ఉంటాయి ఫుల్ స్టాప్. జెండా పొడవు కామ వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉంటాయి. ఈ విధంగా రాయాలి. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. కార్తీక్, కౌసల్య, రాధిక, నీలిమ కలిసి గ్రంథాలయానికి వెళ్లారు. పై వాక్యంలో కామ ఫుల్ స్టాప్ గుర్తులను సరైన చోట ఉంచి వాక్యాన్ని రాయండి. కార్తీక్, అలాగే కౌసల్య, రాధిక చివరి ఉన్న పేరు గాని వస్తువు కానీ మనం కామ పెట్టాల్సిన అవసరం లేదు. కలిసి గ్రంథాలయానికి వెళ్లారు. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంచాలి. రకరకాల పక్షులను పిల్లలు చిలుక, నెమలి, పావురం లాంటి చూశారు. పై వాక్యం సరిచేసి కామ ఫుల్ స్టాప్ గుర్తులను సరైన చోట ఉంచి వాక్యాన్ని రాయండి. పిల్లలు చిలుక, నెమలి, పావురం లాంటి రకరకాల పక్షులను చూశారు. మావయ్య జామ, మామిడి, అరటి పండ్లు తెచ్చాడు. పై వాక్యంలో కామ ఫుల్ స్టాప్ గుర్తులను సరైన చోట ఉంచి వాక్యాన్ని రాయండి. మావయ్య జామ, మామిడి, అరటి పండ్లు తెచ్చాడు. కింది వాక్యంలో కేవలం పూర్ణ విరామ చిహ్నం అంటే ఫుల్ స్టాప్ గల వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్: ఆ రైతు పొలానికి వెళ్ళాడు. సాధనాపత్రం 8 సృజనాత్మకత. కింది గేయాన్ని పొడిగించి రాయండి. వందనం వందనం గాంధీ తాతకు వందనం. వందనం వందనం చాచా నెహ్రూకు వందనం. వందనం వందనం అంబేద్కర్ కు వందనం. వందనం వందనం అల్లూరి సీతారామరాజుకు వందనం. వందనం వందనం నేతాజీకి వందనం. వందనం వందనం ఝాన్సీ లక్ష్మీబాయికి వందనం. వందనం వందనం టంగుటూరి ప్రకాశానికి వందనం. చుక్కల్ని కలిపి చిత్రాన్ని గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. ఈ చుక్కల్ని కలపండి, రంగులు వేయండి. అలాగే ఈయన పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేనేమి నేర్చుకున్నాను. కింది వాక్యంలో గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. కన్నుల గట్టింది, స్వరాజ్యం కన్నుల గట్టింది. కన్నుల గట్టింది దగ్గర అండర్లైన్ చేస్తారు. ఆన్సర్స్: పరిగెత్తింది, వాలింది, వీచింది, కళ్ళెదుటే కనిపించింది. సరైన జవాబు కళ్ళెదుట కనిపించింది. కింద గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. ఆ పదం ఉపయోగించి సొంత వాక్యం రాయండి. గనగన మ్రోగింది, ప్రణవం గనగన మ్రోగింది. ప్రణవం అంటే అర్థం ఓంకారం. ఓంకారంతో వచ్చి మనం ఒక సొంత వాక్యం రాయాలి. గాంధీ మహాత్ముడు గొంతు విప్పి మాట్లాడగానే ఓంకారం వినిపించింది. కింది వాక్యంలో విరామ చిహ్నాలు ఫుల్ స్టాప్ కామాలు సరైన చోట ఉంచండి. పాప ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఫుల్ స్టాప్. అక్కడ కనిపించే నక్షత్రాలను, చందమామను చూసి ఆనందించింది. ఈ విధంగా రాయాలి. కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. క్రికెట్ భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆట. ఈ ఆటను 2 జట్లు ఆడతాయి. ప్రతి జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటారు. బ్యాట్, బంతి మరియు వికెట్లు ఈ ఆటలో ముఖ్యమైనవి. ఒక జట్టు బ్యాటింగ్ చేస్తే మరో జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తుంది. నిర్ణీత ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసిన జట్టు గెలుస్తుంది. పై పేరా ఆధారంగా మన దేశంలో ప్రఖ్యాతి పొందిన ఆట ఏది? ఈ పేరాలో ఏ ఆట గురించి చర్చించారు? క్రికెట్. తక్కువ పరుగులు చేసిన జట్టు ఓడిపోతుంది. గీత గీసిన పదానికి వ్యతిరేక పదంతో కూడిన వాక్యాన్ని పేరాలో ఎక్కడ ఉందో గుర్తించి ఆ వాక్యాన్ని రాయండి. ఇక్కడ గీత గీసిన పదం తక్కువ, తక్కువకి వ్యతిరేక పదం ఎక్కువ. ఎక్కువ అనే అర్థం వచ్చే వాక్యం ఇక్కడ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అదే ఇక్కడ రాయాలి. నిర్ణీత ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసిన జట్టు గెలుస్తుంది. మీరు స్వాతంత్ర ఉద్యమ కాలంలో జీవించి ఉంటే దేశం కోసం ఏమి చేసి ఉండేవారు? ఇది మీరు సొంతంగా రాయాల్సిన జవాబు.
నేను ఉదాహరణకి ఈ విధంగా రాశాను. నేను స్వాతంత్ర ఉద్యమ కాలంలో జీవించి ఉంటే గాంధీజీ చూపిన మార్గంలో నడిచి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేవాడిని. దేశ స్వాతంత్ర్యం కోసం నా వంతు సహాయం చేసేవాడిని. దేశభక్తి గురించి 2 వాక్యాలు రాయండి. దేశభక్తి అంటే దేశం కోసం మంచి పనులు చేయడం, దేశ అభివృద్ధి కోసం మన వంతు కృషి చేయడం, దేశాన్ని శుభ్రంగా ఉంచడం, ఇది కూడా దేశభక్తే.